మొన్నటి వరకు లాస్ట్ ఒక 3, 4 మంత్స్ బ్యాక్ అనుకుంటాను. విజయసాయి రెడ్డి అండ్ శాంతి వీళ్ళ వ్యవహారం అన్నది మొత్తం వైఎస్ఆర్‌సీపీ రాజకీయాలనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా సంచలనమైంది. ఎప్పుడైతే ఈ మదన్ గారు ఉన్నారో, శాంతి భర్త, ఆయన నాకు పుట్టిన బిడ్డకు తండ్రి నేను కాదు, విజయసాయి రెడ్డి గారని నాకు అనుమానం ఉంది. మీరు డీఎన్ఏ పరీక్ష చేసి నాకు నెగ్గు తేల్చాలని చెప్పేసి ఎప్పుడైతే ఈయన సంబంధిత కమిషనర్‌కి లెటర్ రాసారో, అప్పుడు చాలా సంచలనం అయిపోయింది. ఈ వార్త అనేది ఒక 2, 3 రోజులు కంప్లీట్ సోషల్ మీడియా మొత్తం ఊపేసింది ఈ వార్త అన్నది. దీనికి విజయసాయి రెడ్డి గారు కౌంటర్ ఇస్తూ అప్పట్లో ఎవరైతే నెగెటివ్‌గా ఎక్కువ ప్రాపగాండా చేశారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతానని చెప్పేసి గతంలో ఆయన దాని మీద సీరియస్‌గా కూడా ఫైట్ చేశారు విజయసాయి రెడ్డి గారు. సో అంతటితో ఆ సమస్య అనేది ఇక కంప్లీట్‌గా ముగిసిపోయింది. ఇక అందరూ మర్చిపోతున్నారు అని చెప్పేసి కూడా అందరూ మర్చిపోయారు కూడా ఆల్మోస్ట్. సో అలాంటి తరుణంలో ఇది మర్చిపోయే అంశం కాదు, ఖచ్చితంగా నాకు న్యాయం జరగాల్సిందే అని చెప్పేసి మళ్ళీ మదన్ ఇవాళ లోకేష్ గారిని కలవడం జరిగింది. ఇది ఇప్పుడు సంచలనమైన బ్రేకింగ్ న్యూస్. లోకేష్ గారిని కలిసి విజయసాయి రెడ్డిపై పోరాడుతున్నందుకు బదిలీ చేయించారు. అంటే గతంలో విజయసాయి రెడ్డి అంటే ఈయన తీవ్ర స్థాయిలో పోరాటాలు చేశారు కదా, ప్రెస్ మీట్ పెట్టారు, దాని తర్వాత పోలీస్ వారిని కలిశారు, దాని తర్వాత హోమ్ మినిస్టర్ని కలిశాడు, కోర్టులో కేసు ఫైల్ చేశారు, ఇన్ని హంగామా చేశారు గతంలో. సో ఇలా చేసినందుకు విజయసాయి రెడ్డి గారు ఆయన హైదరాబాద్లో పనిచేస్తున్న ఆయన్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయించారంట ఆయన ఆరోపిస్తుంది. అలాగే నా భార్యను లోబర్చుకొని 1500 కోట్ల భూములు కొలగొట్టారంట. సో శాంతి మీద కూడా ఇదే ఆరోపణ. గతంలో ఆమె పనిచేస్తున్నప్పుడు ఎండోన్మెంట్ దీనిలో చాలా రకాలుగా ఆమె నేర ఆరోపణలు ఎదుర్కొంది అని చెప్పేసి కూడా చాలా న్యూస్ వచ్చింది అప్పుడు ఆ పీరియడ్లో, ఆ విజయసాయి రెడ్డి అండ్ శాంతికి వీళ్ళ ఎపిసోడ్ బయటకు వచ్చినప్పుడు. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రస్తావించారు లోకేష్ గారి దగ్గర. నా లోపరుచుకొని 1500 కోట్ల భూములు కొలగొట్టారు అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆయనకు డిఎన్ఏ పరీక్ష నిర్వహించి వాస్తవాలు నిగ్గు తేల్చండి. ఇది మొదటి నుండి మదన్ డిమాండ్ ఇదే. విజయసాయి రెడ్డి గారిని కంపల్సరీ డిఎన్ఏ పరీక్ష చేయాల్సిందే అని చెప్పేసి మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాడు మదన్. ఎలాగైనా నాకు న్యాయం జరగాలి, అసలు పుట్టిన బిడ్డకు నేను తండ్రినే కాదని చెప్పేసి ఆయన పోరాడుతున్నారు. సో ఇప్పుడు ఈ అంశం అనేది లోకేష్ గారి దగ్గరకు వచ్చింది. జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో లోకేష్ గారు చాలా అంటే చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఏ ఒక్క నాయకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడి మీద ఏ ఒక్క చిన్న లూపోల్ దొరికినా సరే వెంటనే కేసు ఫైల్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి జైలు పంపాలన్నది ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ గారు ముందున్న లక్ష్యం. ఆల్రెడీ రెడ్ బుక్ అనో లేకపోతే ఇంకోటనో ఆల్రెడీ ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అలాంటిది అసలు టీడీపీ అంటే ఎప్పుడు 24/7 విరుచుకుపడే విజయసాయి రెడ్డి అనే అంశం ఇప్పుడు లోకేష్ గారి చేతికి వచ్చింది. ఏదో మొత్తం పేపర్లతో సహా ఆయన మదన్ లోకేష్ గారిని కలిసి మొత్తం ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేసినట్టుంది. సో మరి లోకేష్ గారు విజయసాయి రెడ్డి గారి మీద ఎప్పుడెప్పుడు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి గతంలో కూడా వెయిట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారికి వచ్చింది. మరి లోకేష్ గారు నిజంగా దీని మీద ముందుకెళ్తారా, నిజంగా విజయసాయి రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకుంటారా, మదన్కి న్యాయం చేస్తారా ఏంటి, అసలు దీని మీద అసలు విజయసాయి రెడ్డి గారి రియాక్షన్ ఏంటి అన్నది కూడా ఇప్పటికీ తెలియని పరిస్థితి. మరి చూద్దాం మదన్ పోరాటం ఎంతవరకు వెళ్తుందో. విజయసాయి రెడ్డి గారు ఏమన్నా దీనికి కౌంటర్గా మళ్ళీ ఏమన్నా జవాబు చెప్తారన్నది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది.